ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్ధన్ గారు, ఈ వీడియోలో ఒక రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. యూలిప్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మధ్య చాలా మంది ఏం చెప్తున్నారంటే యూలిప్స్ కి సంబంధించి యూలిప్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ తో పాటు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కూడా చాలా మంది చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రిటర్న్స్ ఒక్కటే వస్తుంది, ఇన్సూరెన్స్ ఉండదని చెప్తున్నారు కదా. సో ఏంటి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? అసలు నేను కేస్ స్టడీ చెప్తానండి. రీసెంట్ గా మా క్లయింట్ ఒక అతను, ఆయన బ్యాంక్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ ఆర్ మేనేజర్ ఆయనకి 10 lakhs యూలిప్ ప్లాన్ వేయించారు. 10 lakhs యూలిప్ ప్లాన్ వేసినప్పుడు మీరు 10 lakhs మరి ఇన్సూరెన్స్ లో పే చేశారు కదా, ఇయర్లీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం మీరు మరి 10 years 5 years మీరు కమిట్ అయిన ఎన్ని ఇయర్స్ మీరు పే చేయగలరా, ఎందుకు కమిట్ అయ్యారని అడిగాను. సార్ నాకు ఆయన హిందీలో కన్వే చేశారు, నేను మీకు తెలుగులో చెప్తున్నాను. ఆయన మాకు దాంట్లో ఒక మల్టీ క్యాప్ అనేది ఫండ్ ఉంది సార్, అది బాగా రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ టైము. సేమ్ అదే ఫండ్ లో నీకు పెడుతున్నాము, ఇంత రిటర్న్స్ ఇస్తున్నాము, దీంట్లో మీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, 1.5 CR హెల్త్ బెనిఫిట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పారు. ప్లస్ మీకు కావాలంటే సెకండ్ ఇయరే ఆపేయచ్చు, మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ మీరు పే చేసిన ప్రీమియం తోనే మీకు ఈ కవరేజ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు సార్ అని చెప్పారు. నేను ఆయనకి పాలసీ బాండ్ తీసుకొచ్చి పాలసీ బాండ్ లో ఉన్న విషయాలన్నీ వివరంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు యూలిప్ ప్లాన్ లో సేల్ చేసినా ఎవరైనా సరే, ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే కొంచెం మిస్ సెల్లింగ్ ఎక్కువ అవుతుంది. అంటే ఐ డోంట్ సే మీకు 100% ఇన్సూరెన్స్ సేల్ చేసి వాళ్ళు మిస్ సెల్లింగ్ చేస్తారని కాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని టర్మ్స్ అన్ని కండిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ 1-2 years కట్టినా ఓకే అని చెప్పడం జరిగింది, అది రాంగ్. యూలిప్స్ జనరల్ గా ఏమవుతాయి అంటే మీకు 5 to 10 years, మీకు 5 years మినిమం లాక్ ఇన్ ఉంటుంది, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ 10 years 20 years అది కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఏ ఇయర్ అయితే ఆపేశారో ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ ఆపేస్తే మీ కవరేజ్ పోతుంది. సెకండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది అమౌంట్. ఆ అమౌంట్ తీసి పక్కన పాలసీ డిస్కంటిన్యూడ్ ఫండ్ అని పెట్టి దాని మీద ఏదో మీకు 2-3% సేవింగ్స్ బ్యాంక్ లో ఇచ్చినట్టు ఇస్తారు. 5 years తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు మీరు పే చేసిన అమౌంట్ తో కూడా రాలేరు. చాలా మంది ఎప్పుడు నా పొజిషన్ ఇలాగే ఉంటుందిలే అని ఫస్ట్ కమిట్ అవుతారు ప్రీమియం కి. ఆ తర్వాత మధ్యలో జాబ్, కొంతమంది చూసుకోపోవటం, టైంకి ప్రీమియం పేమెంట్, అవి పే చేయలేక లాస్ లో బయటకు వస్తారు. సో అసలు యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అంటే ఏంటి? యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మీరు ఒక ప్రీమియం పే చేస్తే దాంట్లో మీ ఇన్సూరెన్స్ కోసం కొంత అమౌంట్ తీస్తారు. ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కోసం పే చేసిన తర్వాత పాలసీ అడ్మిన్ ఛార్జెస్ అని, మీకు మోర్టాలిటీ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అని ఇలా రకరకాల ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత ఉన్న అమౌంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే మీరు 100 rupees ఇస్తే 100 rupees ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కదా, మరి మనం మిస్ అవుతున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్ లో వెళ్తే అని. కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ ని లింక్ చేయకూడదు. మీకు ఇవన్నీ ఓల్డ్ స్టైల్, అంటే ఈ ఆ ప్లాను ఈ ప్లాను 16 years 20 years కమిట్మెంట్ పెట్టుకోవటం అవన్నీ ఓల్డ్ ట్రెండ్. అది అప్పుడు ఈ జనాలకు అవేర్నెస్ లేదు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు, చేసేవారు. ఇప్పుడు మీకు టర్మ్ ప్లాన్స్ అని ఉంటాయి. టర్మ్ ప్లాన్ ఇంతవరకు 90% ఇండియాలో చాలా మంది తెలియదు. టర్మ్ అంటే మనం కార్ కి బైక్ కి ఎలా అయితే ఇన్సూరెన్స్ చేస్తామో, ఏదన్నా అయితే మనకి డ్యామేజ్ క్లెయిమ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు నా కార్ కే ఒక 23-25 lakhs కార్ ఉంది, దానికి ఇన్సూరెన్స్ నేను 60,000 50,000 పే చేస్తున్నాను పర్ యానం. నాకు ఏం కవరేజ్, దానికి ఏది డ్యామేజ్ అయినా ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. మరి మనిషికి ఎంత కవరేజ్ ఉండాలి ఏంటి అనేది మనం ఇంతకుముందు వీడియో కూడా చేసాం, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పాను. మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ ని టర్మ్ ప్లాన్ లో తీసుకున్నట్లయితే మీకు హెల్దీగా ఉన్న పర్సన్, ఒక ఎంప్లాయీకి హెల్దీగా ఎంగేజ్ లో ఉన్న పర్సన్ కి ₹1,00,000 ఇన్సూరెన్స్ 10,000లోనే దొరికే ఛాన్స్ ఉంది. మీరు దానికోసం ఆ ₹1,00,000 కావాలంటే ఇక్కడ 10 లక్షలు పెట్టాలి. యూనిట్ లింక్డ్ లో మీకు 10 times కవరేజ్ వస్తుంది మీరు పే చేసే ప్రీమియం కి. సో 10 times కవరేజ్ అంటే మీకు ₹1,00,000 కావాలంటే 10 lakhs బ్లాక్ చేయాలి దీంట్లో. సో ఒక చిన్న క్యాలిక్యులేషన్, మరి లాక్స్ లో కూడా కాకుండా అంతా ఒక బ్రేక్ డౌన్ 10,000 తీసుకుందాము. ఒక 10,000 మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో పెట్టారనుకోండి,
వాళ్ళు ఇనిషియల్ గా మీకు ప్రీమియం ఎలకేషన్ ఛార్జ్ అని ఒక 500 రూపీస్ తీసేస్తారు. అప్రాక్సిమేట్ గా ఎలకేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి, ఇంకా రకరకాల ఛార్జెస్ ఉంటాయి. ఆ తర్వాత ఈవెన్ మనం లీస్ట్ ఛార్జెస్ తీసేసి అమౌంట్ ఇన్వెస్ట్ అయిందని అనుకున్నా కూడా నెట్ అమౌంట్ మనకి 9,500 ఇన్వెస్ట్ అవుతుంది. ఆ 9,500 ఇన్వెస్ట్ అయిన తర్వాత దాని మీద మనం 15% రిటర్న్ వచ్చింది అనుకున్నాం ఆ ఇయర్ మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్ లోనే. సో ఆ 15% ఆఫ్ దిస్ 9,500 మనకి 1425 అవుతుంది. ఇంట్రెస్ట్ తో కలిపి ఈ అమౌంట్ 10,925 అయింది. ఈ 10,000 ఇనిషియల్ ఇన్వెస్ట్ చేశాను, 10,925 అయింది. ఎంత ఇంట్రెస్ట్ ఈల్డ్ వర్కౌట్ అయిందంటే 9.25%. 15% లో సగం మీ చార్జెస్ కి పోయాయి. ఇవి ఇయర్ ఆన్ ఇయర్ మీ చార్జెస్ డిడక్ట్ అవుతూనే ఉంటాయి. దీంట్లో మీకు మెయిన్ ఏంటంటే ఈ చార్జెస్ లో కూడా మీకు ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ 1.35% ఉంటుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఈ మోర్టాలిటీ ఇలా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. లాక్ ఇన్ అనేది టూ డేంజర్. దీంట్లో లాక్ ఇన్ లో మీరు బ్రేక్ చేసి బయటకు రాలేరు. చిన్న కేస్ స్టడీ తీసుకుందాం. దీంట్లో కూడా మీకు ఒక హైదరాబాద్ నుంచి ఎవరో శ్రీనివాస్ అని ఏదో పర్సన్ మనకి ఈయన ఒక 1 lakh నేను యూలిప్ లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు 10 lakhs కవరేజ్ వస్తుంది అని ఆ మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చినట్టే వస్తాయని అనుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. మీకు ఈయన యూలిప్ లో పర్ యానం 1 lakh చేస్తే ఈయనకు వచ్చే కవరేజ్ 10 lakhs, రైట్? దీంట్లో ఈ 10 lakhs లో మనకి ఫస్ట్ ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ వీళ్ళు 5% తీసేశారు. 1 lakh లో 5,000 పోయింది. పాలసీ అడ్మిన్ ఛార్జెస్ అని ఉంటాయి, విచ్ ఈస్ మంత్లీ 500. అది కూడా మీకు ఒక 6,000 రూపీస్ పర్ యానం పోతుంది. ఈ 11,000 పోయిన తర్వాత మోర్టాలిటీ ఛార్జ్ వాళ్ళకి ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటది. మీ ఏజ్ పెరుగుతున్న కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఛార్జెస్ డిడక్ట్ చేస్తారు. సో ఇది మనకి యూలిప్. ఇక్కడ మనకి స్టెప్ 2 ఏంటంటే మనం ఇదే 1 lakh తో ఒక టర్మ్ ప్లాన్ ఒక 1 crore తీసుకున్నాము, ఒక 10,000 పడింది. 90,000 ఉంది కదా 1 lakh లో, మనం 10,000 ఇన్సూరెన్స్ పోయాక దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తూ పెట్టుకుందాం. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, బ్రేక్ చేసుకోవచ్చు. అక్కడ లాక్ ఇన్ ఉంది, బ్రేక్ చేయలేరు. అక్కడ బ్రేక్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ కూడా కాదు, మీ అమౌంట్ మీకు అలాగా 5 years తర్వాత ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు బ్రేక్ చేసినా కూడా అమౌంట్ గ్రో అవుతూనే ఉంటుంది. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే మీకు యూలిప్ లోనేమో మీకు లైఫ్ కవరేజ్ 1 lakh కి 10 times 10 lakhs వచ్చింది. మీకు ఇక్కడ మనం రెండో కాన్సెప్ట్ లో టర్మ్ ప్లాన్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ వెళ్ళాము, 1 crore కవరేజ్ కవర్ అయిపోయింది ఫ్యామిలీకి. సెకండ్ థింగ్ యాన్యువల్ అమౌంట్ ఇక్కడ 1 lakh తీసుకున్నారు, అక్కడ 10,000 ప్లస్ 90,000 ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళింది. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అప్రాక్సిమేట్ గా 90,000 ఉంది దీంట్లో కూడా, ఆఫ్టర్ ఆల్ చార్జెస్ డిడక్ట్ చేసిన తర్వాత. ఇక్కడ మనం 90,000 పెట్టాము. చార్జెస్ ఏంటంటే మీకు యూలిప్ లో మల్టిపుల్ చార్జెస్ మీకు ఇన్వెస్ట్ అమౌంట్ ని రెడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు పెట్టినట్టు 100% మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది. సో ఫ్లెక్సిబిలిటీ విషయం వస్తే మెయిన్ మీరు ఇంత ముందు చెప్పుకున్నట్లు డిస్కంటిన్యూ చేసినా, మీరు పే చేయలేకపోయినా, మీ ఆర్థిక మధ్యలో ఏదైనా సిచ్యువేషన్స్ బాగోలేక పే చేయలేకపోయినా మీరు భారీ పెనాల్టీ పే చేస్తున్నట్లే. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఏంటంటే యూలిప్స్ మీకు ఇన్సూరెన్స్ కూడా జస్టిఫై కావు, ఇన్వెస్ట్మెంట్ కూడా జస్టిఫై కాదు. ఎందుకంటే మీరు ఒక 1 crore రూపాయలు ఇన్సూరెన్స్ కావాలంటే మీరు పర్ యానం 10 lakhs పెట్టాలి. ఇక్కడ మీరు 10, 15, 20, 30,000 తో ఆ ఇన్సూరెన్స్ అయిపోతుంది, లాక్ ఇన్ ఏం లేకుండా. టర్మ్ ప్లాన్స్ లో మీరు టర్మ్ ప్లాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయచ్చు కూడా, ఇన్సూరెన్స్ వద్దు అని అనుకుంటే. మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే మీకు యూలిప్స్ లో డెత్ ఎప్పుడైనా అయింది అనుకోండి మధ్యలో 10 years 15 years ఇన్సూరెన్స్ పర్సన్ ఎవరికైతే ఇన్సూర్డ్ అయి ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఏం చేస్తారంటే మీ ఫండ్ వాల్యూ కానీ ఆర్ మీ డెత్ కవరేజ్ కానీ విచ్ ఎవర్ ఈస్ హైయర్ అని ఇస్తారు. ఈయన 10 lakhs 10 years కట్టిన పర్సన్ కి ఫస్ట్ వీళ్ళు 1 crore కవరేజ్ ఇచ్చారు. లేదంటే వీళ్ళ ఫండ్ వాల్యూ అప్పుడు 1.5 2 CR ఏదో ఉంటది. సో వీళ్ళు కట్టిన అమౌంట్ వీళ్ళకి వస్తుంది, ఇన్సూరెన్స్ కూడా రాదు వీళ్ళకి. ఫస్ట్ లో ఏదైతే ఇన్సూరెన్స్ ఎక్స్పెక్ట్ చేశారో అది కూడా రాదు. సో యూలిప్స్ కాన్సెప్ట్ కంటే ఆల్వేస్ బెటర్ టర్మ్ ప్లాన్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ బెటర్ అని. అంటే మీరు మార్కెట్ లో రిస్క్ రెడీ ఉంటే ఇక్కడ మార్కెట్ రిస్క్ ఉంది, ఇక్కడ మార్కెట్ రిస్క్ ఉంది. సో టర్మ్ ప్లాన్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వాట్ యాక్చువల్లీ అడ్వైజబుల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. యూలిప్స్ ఇన్వెస్ట్ చేస్తే ఉన్న లాభ నష్టాలు అంటే, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఉన్న లాభ నష్టాలు చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.